Praise the Lord. हालेलुया Hallelujah. हालेलुया। ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम को महिमा मिले। చేరవచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. आए हुए आप सभी का प्रभु यीशु मसीह में आपका दिन शुभ हो। దేవుడు అపారమైనటువంటి దీవెనలు మీ పైన మెండుగా కుమ్మరించును గాక. परमेश्वर बहुतायत की आशीर्वाद आपके ऊपर बरकरार रखे। ఆమేన్. आमेन। హల్లెలూయా. हालेलुया। దేవునికి స్తోత్రం. परमेश्वर की Praise महिमा the Lord. हालेलुया హల్లెలూయా. हालेलुया। సజీవంగా ఉన్నటువంటి సంఘము సజీవమైనటువంటి ఆరాధనలో ఉండాలి. और जीवित जो कलीसिया है वो जीवित आराधना में रहना है। ఆమేన్. హల్లెలూయా. आमेन। నిద్రావస్థలో ఉన్నటువంటి సంఘము నిద్రావస్థ నిర్జీవ ఆరాధనకు వెళ్తుంది. और जो नींद वाली जो सभा है वो नींद के समान ही चलते रहेगा। సజీవంగా ఉన్నటువంటి సంఘముగా దేవుని సన్నిధిలో మనం ఉందాము. और जो जीवित कलीसिया के रूप में हम परमेश्वर के सानिध्य में रहेंगे। యెషయా గ్రంథము 40వ అధ్యాయము దాని 31వ వచనం ఏమంటుందంటే यशायाह की किताब उसका 40वां अध्याय 31వ వచనము उसका 21 యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు, యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు. परमेश्वर के लिए जो इंतजार करते हैं और बाट जोते हैं। యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. और परमेश्वर के लिए बाट जोना है। Those who wait upon the Lord, और जो परमेश्वर के लिए इंतजार करते हैं, those who wait upon the Lord, और जो परमेश्वर के लिए इंतजार ఆయన करते हैं, కొరకు ఎదురు చూచేవారు, और उनके लिए जो इंतजार करते ఆయన हैं, కొరకు కనిపెట్టేవారు, और उनकी जो बाट जोते हैं, వారి గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు. उनके विषय में बात कर रहे हैं आज। ఎవరైతే దేవుణ్ణి ఎదురు చూపిస్తారో వారి గురించి మాట్లాడటం లేదు. और जो परमेश्वर को इंतजार करवाते हैं उनके लिए बात नहीं कर रहे हैं। ఈ సంఘము అంటే ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ సంఘము, आज के दिन जो मसीह जो कलीसिया है, ఆ సంఘము దేవుణ్ణి ఎదురు చూపిస్తూ ఉంటది. और वो जो कलीसिया है परमेश्वर को इंतजार करवाता है। దేవుడి కోసం సంఘం ఎదురు చూడటం లేదు. और परमेश्वर के लिए जो कलीसिया इंतजार नहीं कर रहा, సంఘము కొరకు దేవుడు ఎదురు చూడాల్సి వస్తుంది. और कलीसिया के लिए परमेश्वर को इंतजार करना पड़ रहा है। సహజముగా అన్ని సంఘములలో జరుగుతున్నటువంటి ఒక పద్ధతి. और ये जो है वाकई में हर एक कलीसिया में होने वाली एक पद्धति है। మరి విశేషముగా కూటములలో జరుగుతున్నటువంటి సభలలో జరుగుతున్నటువంటి ఒక పని ఇది. और जो विशेष जो सभाएं होती है उनमें होने वाला काम है ये। దైవజనులు పెద్ద పెద్ద పోస్టర్స్ వేస్తూ ఉంటారు. और परमेश्वर के भक्त जो पासवान जो है वो बड़े बड़े पोस्टर लगाते పెద్ద हैं, పెద్ద పోస్టర్స్ వేస్తూ ఉంటారు. వేల లక్షల కొలదిగా హ్యాండిల్స్ పంచుతూ ఉంటారు. और बड़े बड़े पोस्टर्स लगाते हैं और हजारों हैंडबिल्स बांटते हैं। ఈ రోజు వాట్సాప్ లో, ఈ రోజు సోషల్ మీడియాలో అనేక రకాల ప్రమోషన్స్ చేస్తున్నారు. आज के दिन व्हाट्सएप में सोशल मीडिया में अनेक प्रकार के प्रमोशन चल रहे हैं, వారు ప్రమోషన్ చేస్తున్నారు దేవుని యొక్క సభలు నడుస్తున్నాయని. और वो प्रमोशन कर रहे हैं क्योंकि परमेश्वर की सभाएं हो रही हैं। దేవుని యొక్క సభలు నడుస్తున్నాయని और చెప్పేసి, परमेश्वर की सभाएं जो है वो हो रही हैं, సువార్త కూటములు నడుస్తున్నాయని చెప్తున్నారు. और सुसमाचार की जो सभाएं हैं वो हो रही हैं, ప్రార్థన కూటములు నడుస్తున్నాయని చెప్తున్నారు. प्रार्थना की सभाएं हो रही है करके, స్వస్థత కూటములు నడుస్తున్నాయని చెప్తున్నారు. चंगाई का जो सभाएं हो रही है करके वो बता रहे 2 हैं। నెలల పాటుగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. 2 महीने से वो ये प्रयास कर रहे हैं, వారు 2 నెలల నుంచి ఇలాగే చాటిస్తూ ప్రకటన చేస్తూ వెళ్తున్నారు. और 2 महीने से ऐसे ही वो जो है इसका प्रमोशन करते जा रहे हैं, 2 నెలల నుంచి వారు సిద్ధపడుతూ ఉన్నారు. और 2 महीने से वो तैयारी में है। దానికోసం కావాల్సిన డబ్బుని వారు తీసుకొని వస్తున్నారు. उसके लिए जितना धन लगेगा उसको लेकर आ रहा है, దానికి కావాల్సినటువంటి పనివారిని తీసుకొని వస్తున్నారు. और उसके लिए जितने लोग लगेंगे उसको लेकर आ रहा ఆ है, సభలలో ఎవరు ప్రసంగిస్తున్నారు వారు తీర్మానిస్తున్నారు. और जो सभाएं में कौन बता रहे हैं उन वो भी उसमें ఆ विश्वास रखते हैं। సభలలో ఎవరు పాటలు పాడుతున్నారు తీర్మానిస్తున్నారు. और वो सभा में जो गीत गा रहे हैं उनकी भी तैयारी ఆ हो रही है, సభలు ఏ రోజు ఎక్కడ జరుగుతున్నాయో వారు తీర్మానిస్తున్నారు. और वो सभाएं कब किस दिन कहाँ होगा वो भी बता रहे ఆ हैं, సభల కొరకు వారు సమయాన్ని కూడా నిర్ణయిస్తున్నారు. और वो सारे सभाओं के लिए समय भी वही ఆ तैयार कर సమయం ఏమిటనంటే रहे हैं। और वो समय कौन सा है? సాయంకాలం 6:30 గంటల నుండి और शाम को 6:30 बजे से రాత్రి 10 గంటల వరకు అంటున్నారు. रात को 10 बजे तक करके कह रहे हैं। సాయంకాలం 6:30 గంటల నుంచి शाम को 6:30 बजे से 10 గంటల వరకు కూటములు నడుస్తున్నాయి చెప్తున్నారు. 10 बजे तक सभाएं चल रही है करके कह కానీ रहे हैं। కూటములు, लेकिन ये ఈ सभाएं 3:30 గంటల కూటములు, ये 3.5 घंटे की వారు सभा, ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నటువంటి కూటములు ఇవి. वो बहुत दिनों से सोचने वाले ये सभाएं ఈ हैं। కూటములలో ये सभाओं में ఒక్కొక్క విషయం కొరకు ఒక్కొక్క సమయాన్ని వారు కేటాయిస్తున్నారు. एक एक विषय के लिए एक एक समय वो दे रहे हैं। అందులో ప్రసంగము కొరకు उसमें वचन के लिए దాని కొరకు 40 నిమిషముల నుంచి 1 గంట సేపు ఇస్తున్నారు. उसके लिए 40 मिनट से 1 घंटे का समय दे ఆ रहे हैं। తర్వాత 2:30 గంటలు ఉన్నాయి. और उसके बाद जो 2.5 घंटा बाकी ఈ है,
ఈ 2.5 గంటలు ఏమి చేయాలి? ये 2.5 घंटों में क्या करना है? వారు దాన్ని నింపుకుంటూ వస్తున్నారు. वो उसमें फिल भरते जा रहे हैं. అందరికీ తెలుసు सबको पता है ప్రసంగం యొక్క సమయము और वचन का जो समय ఫలానా है టైంలో నడుస్తుందని वो ये చెప్పేసి. समय में होगा. కానీ కూటమి యొక్క సమయం ఆరంభం ఏమిటి? लेकिन सभाओं का आरंभ होने का समय क्या है? 6:30 గంటల నుంచి. 6:30 बजे ఈ से. 6:30 గంటల నుంచి ये 6:30 बजे से కుర్చీలు నిండే వరకు, और ये सारी कुर्सियां గ్రౌండ్ भरने तक, నిండే వరకు वो ग्राउंड पूरा भरने వారు तक పాటలు పాడుతూ 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 వస్తారు. वो गीत गाते 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 रहते हैं. నువ్వు వచ్చి పాడు అంటారు, आप आकर నువ్వు गाएं, వచ్చి పాడు అంటారు, आप आकर गाओ, నేను పాడతానంటారు, मैं गाऊंगा, నువ్వు వచ్చి పాడు, आप आकर నువ్వు गाइए, వచ్చి పాడు. आप आकर गाओ. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పాడతారు, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పాడతారు. यहाँ से जो आए हैं वो गाते हैं, पाड़ी, यहाँ से पाड़ी, गाते हैं, पाड़ी. वो गाते हैं. यहाँ पर गीत गाते ఆ गाते తర్వాత उसके बाद ఈ కూర్చున్నటువంటి ఈ సంఘం ఉంటది కదా, ప్రజలందరూ ఉంటారు కదా, ये जितने भी लोग बैठे हुए जो लोग रहते हैं వారందరూ అలసిపోతారు. वो सारे लोग थक जाते हैं. 2.5 గంటల సేపు 2.5 घंटे तक అలసిపోతారు. वो थक जाते हैं. ప్రతి ఒక్క వ్యక్తి, हर एक व्यक्ति వచ్చినటువంటి వ్యక్తి और आया हुआ పాట व्यक्ति పాడడానికి वो गीत गाने మైక్ के लिए, పట్టుకోగానే वो माइक लेकर 2 చేతులు ఎత్తుదామంటారు, और दोनों हाथ उठाओ करके कहते లేచి हैं, నిలబడదామంటారు. और खड़े होकर వాళ్ళు లేచారు, నిలబడ్డారు, वो खड़े हो गए, 2 చేతులు ఎత్తారు, दोनों हाथों పాటలు को उठाए పాడారు, और गीत को गाए. అయిపోయింది. उसके बाद ఈయన దిగిపోయాడు, ये नीचे उतर మీరు गए. కూర్చున్నారు, वो लोग बैठ ఇంకొక गए. ఆయన వస్తున్నాడు, एक और व्यक्ति లేచి आते हैं. నిలబడదామంటున్నాడు, वो खड़े हो जाओ 2 करके చేతులు ఎత్తుదామంటున్నాడు. दोनों हाथों को उठाओ ఇదే करके. పీటీ ఎక్సర్సైజ్ నడుస్తానే यही ఉంటుంది. पीटी एक्सरसाइज चलते जाता है. 2.5 గంటలు ఇది నడిచిన తర్వాత 2.5 घंटे ये सारी चीजें ఆ होने के बाद, కూర్చున్న వాళ్ళందరూ సొమ్మసిల్లిపోతారు. और जो लोग नीचे बैठे हैं वो थक जाते हैं వారందరూ సమస్యలు కూలిపోతారు. और वो थक कर एकदम ఇప్పుడు मायूस हो जाते అసలు हैं. ఆయన జోష్ తోటి వస్తాడు అనమాట. अब असली व्यक्ति जो है पूरे जोश के साथ आता ఇంకొకటి है. ఆయన కోపంతో వస్తాడు, और एक व्यक्ति जो है क्रोध के साथ आता है. ఒకటి ఆయన ఉత్సాహంతో వస్తాడు, और एक जो है उत्साह के साथ आता है. రెండవది ఆయన కోపంతో వస్తాడు. और दूसरा जो है क्रोध के साथ आता है. ఉత్సాహం ఎందుకంటే उत्साह क्यों ఆయన है? ప్రసంగం చేస్తున్నాడు కాబట్టి ఉత్సాహంతో వస్తాడు. क्योंकि वो वचन बताएंगे इसके लिए वो उत्साह కోపం के साथ. ఎందుకంటే और क्रोध किस ఆయన लिए? ఇన్ని గంటలు కూర్చోబెట్టారు కాబట్టి కోపం వచ్చింది. क्योंकि उनको 2.5 घंटे इंतजार करवाया इसके लिए गुस्सा है. కోపము ప్లస్ ఉత్సాహం 2 కలుపుకొని और వస్తాడు. क्रोध और उत्साह दोनों मिलकर आते ఎంత हैं. పీటీ ఇప్పుడు చేశారో जितना पीटी एक्सरसाइज దానికి డబుల్ పీటీ ఆయన చేపిస్తాడు నుంచోబెట్టేసి. उसके डबल पीटी एक्सरसाइज वो करते ఈ हैं. వచ్చినటువంటి ప్రజలందరూ जो आए हुए लोग हैं, స్టాండ్ అప్ సిట్ డౌన్, స్టాండ్ అప్ సిట్ డౌన్ లోనే కూర్చుంటారు. वो उठते हैं बैठते हैं उठते हैं और बैठते हैं. దేవునికి స్తోత్రం, परमेश्वर की महिमा. హల్లెలూయా. हालेलुया. ఇవి కొన్ని భాగములు సంఘములో ఆరాధనలో, ये कुछ भागों का जो सभाएं आराधना होती है, ఆరాధనలో కొన్ని భాగములు ఇవి. ये आराधनाओं का कुछ भाग है. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాకూడదు. बहुत ही ज्यादा नहीं होने चाहिए और बहुत ही कम నీవు नहीं होने चाहिए. చేతులెత్తి ఆరాధించు, కొద్ది నిమిషాలు చేయ పని. आप कुछ समय हाथ उठाकर आराधना कीजिए. నీ మోకరించి ప్రాయశ్చిత్తం చేయి, కొద్దిసేపు చేయ పని. और कुछ समय आप घुटने टिकाकर నువ్వు లేచి నిలబడి కొద్దిసేపు ఆరాధించు, और थोड़े देर खड़े होकर आराधना నీవు कीजिए. కూర్చొని కొద్దిసేపు స్తుతించు, లేకుంటే వాక్య ధ్యానం చేయి. और बैठकर थोड़े देर स्तुति कीजिए और वचन का ध्यान ఇవన్నీ कीजिए. ఒక భాగమై ఉన్నవి. ये सारा एक भाग है. అయితే ఏం జరుగుతుంది ఇక్కడ? लेकिन यहाँ पर क्या हो रहा है? ఆ దేవుణ్ణి वो परमेश्वर को ఇప్పటి వరకు పిలవట్లేదు ప్రజలు. अभी तक वो वहाँ के लोग नहीं पुकार रहे हैं. దేవుణ్ణి పిలవటం లేదు, परमेश्वर को नहीं बुला रहे हैं. ఎదురు చూస్తున్నారు. और वो इंतजार कर रहे हैं. దేని కొరకు ఎదురు చూస్తున్నారు? किसका इंतजार कर रहे हैं? కుర్చీలు నిండుతాయని ఎదురు చూస్తున్నారు. क्योंकि सारी कुर्सियां जो भरेंगी उसका ఆ इंतजार कर रहे हैं. గ్రౌండ్ నిండిపోతుందని ఎదురు చూస్తున్నారు. वो ग्राउंड वहां पर भर जाएगा करके इंतजार అందుకు कर रहे చేయాల్సింది చేయకుండా हैं. इसलिए जो करने वाला काम ना करते దాన్ని हुए దాచిపెట్టుకొని उसे बचाकर దాన్ని తర్వాత కొరకు ఎదురు చూపిస్తున్నట్లుగా और उसे बाकी समय के लिए इस ఈ इंतजार ముందు करवाते हैं. నడిపిస్తున్నవన్నీ కూడా అలాగా వదులుతూ వెళ్ళిపోతున్నారు, సునాయాసంగా ఈజీగా వదిలేస్తున్నారు और जो వాటిని. पहले काम होने वाले हैं वो आसानी से एक के बाद एक करते जा रहे ఇది ప్రతి చోట జరిగేటువంటిది. हैं. ये ऐसा काम जो है हर एक जगह होने वाला है. సంఘములలో కూడా, और बहुत सारे कलीसिया ఆదివారపు में ఆరాధనలో కూడా और रविवार की आराधना में వచ్చినటువంటి సమయము, वो आने का जो समय ఆ है, తర్వాత లేచి నిలబడే వరకు కూడా और उठकर खड़े होने तक भी, నిర్జీవముగా నడిపిస్తారు. और वे जो है उसे सुरक्षित चलाते हैं. నిర్జీవముగా నడిపిస్తారు. और बिना मतलब ప్రాణం లేకుండా, बिना प्राण के वो चलाते हैं. ఓకే, నిర్జీవంగా నడిపిస్తారు దానిని. और बिना प्राण के उसे चलाते हैं. ఎందుకంటే इसलिए ఇంకా సంఘస్థులు రాలేదు, क्योंकि वहां पर कलीसिया के लोग और आए नहीं हैं. ఇంకా సంఘస్థులు రాలేదు. और कलीसिया के लोग वहां पर नहीं ఎదురు आए. చూద్దాం మనము. हम लोग इंतजार ఎందుకు करेंगे. ఎదురు చూద్దాము అని అంటే, इसलिए इंतजार ప్రెసిడెంట్ గారు ఇంకా రాలేదు, क्योंकि प्रेसिडेंट साहब जो है अब तक नहीं आए. సెక్రటరీ గారు ఇంకా రాలేదు. सेक्रेटरी जो है नहीं आए. స్తోత్రం, హల్లెలూయా. हालेलुया. నన్ను కొన్నిసార్లు ప్రార్థనలకు పిలుస్తారు, मुझे कुछ समय प्रार्थनाओं में बुलाते हैं. ఇంకెందుకు స్టార్ట్ చేయట్లేదు? अब तक क्यों स्टार्ट नहीं कर అయ్యా रहे? సెక్రటరీ గారు రాలేదు, क्योंकि सेक्रेटरी नहीं आए, ప్రెసిడెంట్ రాలేదు. प्रेसिडेंट नहीं आए. నేను అంటున్నాను స్టార్ట్ చేయి. मैं कहता हूं कि आप शुरू करो. నేను నా పని ముగించుకొని వెళ్ళిపోతాను. मैं अपना काम करके चले जाऊंगा. నేను టైం అంటే టైంకి వస్తాను, मैं टाइम समय बोला నేను समय టైంకి पर आऊंगा వెళ్ళిపోతాను. और समय पे चले నేను जाऊंगा. ప్రెసిడెంట్ కోసం సెక్రటరీ కోసం ఎదురు చూడను. मैं किसी प्रेसिडेंट के लिए और सेक्रेटरी के लिए इंतजार ప్రెసిడెంట్ नहीं సెక్రటరీ కొద్ది గంటల తర్వాత వస్తున్నారు, करूंगा. प्रेसिडेंट और सेक्रेटरी कुछ घंटों के बाद आते हैं ముఖం ఎంత మార్చుకొని వస్తారు और వాళ్ళు. पूरा मुंह एकदम लाल कर कर आते ఎందుకు? हैं. किस लिए? మేము లేకుండా నువ్వు ఎట్ట
స్టార్ట్ చేస్తావు? क्योंकि मैं हमारे बिना रहते हुए आपने कैसे शुरू किया? కానీ దేవుని కృపను తోడు తెచ్చుకుంటాను ఎప్పుడు కూడా. क्योंकि मैं परमेश्वर की कृपा हमेशा मेरे साथ लेकर ఎవరు चलता हूं। నోరు తెరిచి నన్ను అడగనివ్వకుండా నేను దేవుడి కృపను తెచ్చుకుంటాను ఎప్పుడు और కూడా. कोई भी मेरे सामने मुंह खोले बिना और किसी के मैं परमेश्वर की कृपा को నేను अपने साथ लेकर చేసేది चलता పని పద్ధతిగా చేస్తాను కనుక ఒక్కరికి నోరు తెట్టడానికి అవకాశం ఇవ్వను. हूं। मैं जो भी काम सही से करता हूं, इसके लिए किसी को बोलने का मौका नहीं నేను देता। పెద్ద పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు. मैं बहुत ही परफेक्ट हूं करके नहीं कह रहा। చేసే పని ఆలోచించి చేస్తాను నేను. जो भी करने वाला काम है मैं सोच कर करता हूं। కొన్నిసార్లు ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి ఆమె అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను. और कुछ समय जो है प्रेसिडेंट आने के समय में मैं आमेन बोलकर चले जाता ఎందుకు జరగటం లేదు ఇవి? हूं। ये सारे काम क्यों नहीं हो ఎందుకంటే रहा? ఇంపార్టెంట్ పర్సన్స్ రావటం లేదు. విఐపీలు ఉన్నారు, क्योंकि वीआईपी लोग हैं, वो लोग आ नहीं रहे। మరి కొంతమంది ఉంటారు और कुछ लोग होते हैं, కొన్ని సంఘములలో कुछ कलीसियाओं में, వారందరికంటే ఎక్కువ కానుకలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. और सबसे ज्यादा वो अर्पण देने वाले होते हैं। వారు ఎక్కువ కానుకలు ఇస్తున్నారు కాబట్టి और जो सबसे ज्यादा अर्पण देते हैं, సంఘం వారి మాట వినాలి, పాస్టర్ వారి మాటే వినాలి. और कलीसिया उनकी बात सुनना है और पासवान साहब उनकी बात सुनना है। వారిని ఎవరు కూడా నొప్పించకూడదు. और उनको कोई भी दुख नहीं देना है। ఎందుకు? వారిని నొప్పిస్తే వారు కానుకలు ఇవ్వటం మానేస్తారు. क्योंकि अगर उन्हें दुख किया तो वो अर्पण देना बंद कर నీవు देंगे। మనిషి తట్టు చూసినట్లయితే अगर मनुष्य के चेहरे को आप देखोगे, మనిషి మహిమ కలిగినటువంటి ఆరాధన చేస్తావు. तो मनुष्य को महिमा लगने वाली आराधना आप నువ్వు करोगे। దేవుని తట్టు చూచినట్లయితే अगर आप परमेश्वर की ओर దేవునికి देखोगे, మహిమ కలిగేటువంటి ఆరాధన तो చేస్తావు. परमेश्वर को महिमा लगने वाली आराधना మనం करेंगे। చూడాల్సింది ఇటువైపు हम చూడాలి. लोग किस तरफ देखना है? నన్ను పోషించేటువంటి దేవుడి వైపు నేను చూస్తానని చెప్పాలి. मेरा पोषण करने वाले परमेश्वर की ओर मैं देखूंगा। నన్ను కాపాడే దేవుని నేను చూస్తానని చెప్పాలి. मुझे बचाने वाले परमेश्वर की ओर मैं నన్ను देखूंगा। నడిపించేటువంటి దేవుని వైపే నేను చూస్తానని मुझे చెప్పాలి. चलने वाले परमेश्वर की ओर ही मैं देखूंगा। నన్ను సృజించినటువంటి సృష్టికర్తన దేవుని మహిమ కొరకే నేను జీవిస్తానని చెప్పాలి. और जिसने मेरी सृष्टि की है उसी सृष्टिकर्ता की ओर मैं देखूंगा। మనుషులు వారి చేయి వెనక్కి తీసుకుంటారు, मनुष्य अपने हाथों को पीछे ले लेगा, కానీ దేవుడు ఎన్నడూ తన చేతిని వెనక్కి తీసుకోలేదు. लेकिन परमेश्वर कभी अपने हाथ को पीछे नहीं लेगा। ఆకాశ పక్షుల్ని పోషించడానికి వెనుకకు తీసుకోలేదు. और आकाश के पक्षियों का पोषण करने के लिए उन्होंने अपना हाथ पीछे నిన్ను नहीं కూడా लिया। పోషించడానికి దేవుడు తన చేతిని ముందే పెడతానంటున్నాడు, వెనక్కి తీసుకొని అంటున్నాడు. और आपको भी पोषण करने के लिए परमेश्वर अपना हाथ నువ్వు आगे ही रखेगा। మనుషులను చూచి నువ్వు సేవ కొరకు వెళ్ళవాక. आप मनुष्य को चेहरे को देखकर सेवा నువ్వు में मत जाओ। మనుషుని చూచి సంఘానికి వెళ్ళవాక. आप मनुष्य को देखकर कलीसिया में నువ్వు मत जाओ। మనుషుని చూసి దైవ సన్నిధికి వెళ్ళవాక. आप मनुष्य को देखकर परमेश्वर का దైవ सानिध्य मत जाओ। సాన్నిధ్యం ఉన్నదా లేదా చూచి అక్కడికి వెళ్ళు. और परमेश्वर का सानिध्य वहां पर है या नहीं ఎవరి ये మహిమ देखकर जाओ। కలుగుతున్నది అక్కడ? और वहां पर महिमा किसकी हो रही మనుషుల है? మహిమ కలుగుతుందా? क्या मनुष्य की महिमा हो దేవుని रही है? మహిమ కలుగుతుందా? యా ఒకసారి పరమేశ్వరుని మనం మహిమ. ఆలోచిద్దాము. एक बार हम लोग ఎందుకు सोचते हैं, నిర్జీవ ఆరాధన దాదాపు 2.5 గంటలు నడుస్తుంది? क्यों बिना प्राण के आराधना वहां पे 2.5 घंटे तक चल रहा है? ఎందుకు గంటన్నర సేపు నిర్జీవ ఆరాధన నడుస్తుంది? क्यों 1.5 घंटे बिना प्राण के आराधना वहां ఒకవేళ हो रही है? మన రూరల్ ప్లేసెస్ లో మనం వెళ్ళినట్లయితే अगर हम लोग गांव की तरफ चलते हैं, అక్కడ చూసినప్పుడు वहां पर देखते हैं పిల్లల్ని వచ్చి నిలబెడతారు, और बच्चों को लेकर खड़े करते వాళ్ళని నిలబెడతారు, और उसको వీళ్ళని నిలబెడతారు. दूसरे ఆ लोगों को పైన खड़े करते మైకులు కట్టేస్తూ हैं, ఉంటారు, और ऊपर जो है माइक बांध పెద్ద देते పెద్ద हैं। మైకులు కట్టేస్తూ ఉంటారు. बड़े बड़े माइक వీళ్ళు को పాటలు పాడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. ये लोग गीत गाते रहते हैं। వాళ్ళందరినీ కూడా తీసుకొస్తారు. वो सभी लोगों को लेकर आते ఎప్పటి हैं। వరకు తీసుకొస్తారంటే कब तक लेकर आते ఆ हैं? ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కుర్చీలో వచ్చి కూర్చునే వరకు పంపిస్తారు దాన్ని. वहां पर वीआईपी लोग जो आकर बैठने तक कुर्सियों पे ये काम चलते ఇది रहता है। నడుస్తూనే ఉంటది. और ये काम పాడు चलते रहता है। పాడు పాడు అంటారు. वो गीत गाओ ఆ తర్వాత गाओ, వాళ్ళని गाओ। అడిగితే ఏమంటారంటే और उनसे जब पूछेंगे क्या పిల్లలు కూడా कहते हैं? దేవుని సన్నిధిలో వాడబడాలంటారు. तो वो कहते हैं कि बच्चों भी परमेश्वर के పిల్లలు सामने गीत को- సిద్ధపడాలి, अब बच्चे जो है तैयार తర్వాత होना है, వాడబడాలి. और उसके बाद गाना నీ गाना। సమయాన్ని టైం పాస్ చేయడానికి పిల్లలకు మైక్ ఇవ్వక నువ్వు. आपके समय का टाइम पास करने के लिए बच्चों के हाथ में బ్రదర్ माइक మీరు नहीं వచ్చి పాడండి, ब्रदर आप సిస్టర్ आकर మీరు వచ్చి పాడతారు, సిస్టర్ आप ఆ आकर పిల్లలు వచ్చి పాడతారు, वो बच्चे ఈ आकर యవనస్తులు వచ్చి పాడతారు, ये जवान ఆ आकर స్త్రీలు गाएंगे, వచ్చి పాడతారు, और स्त्रियां आकर వీళ్ళు వచ్చి गाएंगे, పాడతారు. ये लोग आकर నిర్జీవ ఆరాధనలోకి వెళ్తున్నాం. बिना प्राण की आराधना में हम लोग चल रहे हैं। ఎంత కాలం నడుస్తుంది ఇది? ये कब तक चलेगा? ఎంత కాలం నడుస్తుంది ఇది? और ये कब तक దేవుని चलेगा? మహిమ ఎక్కడ ఉన్నది? परमेश्वर की महिमा నా कहाँ है? మహిమను నేను ఎవరితోటి పంచుకోనంటున్నాడు దేవుడు. परमेश्वर कहते हैं मैं अपनी महिमा को किसी से नहीं నా बांटूंगा। మహిమను నేను ఎవరితోటి షేర్ చేసుకోనంటున్నాడు ఆయన. मैं अपनी महिमा किसी के साथ नहीं నా बांटूंगा। సింహాసనమును నేను పంచుకుంటున్నాను. मैं अपने सिंहासन को मैं बांट रहा हूं। క్రీస్తు యేసు అంటున్నాడు, और यीशु मसीह कहते हैं జయించువాడు నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద కూర్చుని అధికారాన్ని పొందుకుంటాడు. और जो भी इसमें विजयी होगा वो मेरे साथ मेरे पिता के सिंहासन के पास बैठने का विधान। తండ్రి సింహాసనము నేను షేర్ చేసుకున్నాను, और पिता का जो सिंहासन मैंने बांटा ఆ है, సింహాసనం మీద మీరు కూడా కూర్చుంటారని చెప్తున్నాడు. और उसी सिंहासन के ऊपर आप भी बैठोगे। తండ్రి పరలోకమును షేర్ చేసుకుంటున్నాడు. और वो पिता के स्वर्गराज को शेयर कर रहे हैं। నాకున్నవన్నీ మీవే అని చెప్తున్నాడు తండ్రి. वो कहते हैं पिता कहते हैं मेरा जो भी है वो सब तुम्हारा కానీ है, నా మహిమ మాత్రము నాదొక్కడిదే అంటున్నాడు. लेकिन मेरी जो महिमा है वो सिर्फ मेरी है। గ్లోరీ belongs to God alone. हालेलुया। वो जो महिमा है वो सिर्फ మహిమ परमेश्वर మహిమ का కేవలం దేవుడికి మాత్రమే है। కలగాలి. और वो जो महिमा जो है वो सिर्फ परमेश्वर को ही होना है। మిగిలినవన్నీ దేవుడు షేర్ చేసుకుంటున్నాడు. और बाकी सारी चीजें परमेश्वर शेयर कर ఆ रहा है। ఒక్కటి షేర్ చేసుకోడు. वो एक ही चीज है जो కానీ शेयर नहीं कर रहा క్రైస్తవ సమాజం ఏం చేస్తుంది ఈ है। రోజు? लेकिन मसीही समाज क्या करते हैं? ఆ ఒక్క
ఒక్క మహిమను वो एक महिमा को అందరికి పంచిపెట్టేస్తున్నారు. और वो सभी के साथ बांट दे रहे हैं. విఐపికి పంచిపెడుతున్నారు, वीआईपी को दे रहे हैं, దశం భాగాలు ఇచ్చేవారికి और పంచిపెడుతున్నారు, दशवांश देने वालों को ఎక్కువ दे रहे हैं, కానుకలు ఇచ్చిన పంచిపెడుతున్నారు, ज्यादा अर्पण देने वालों को दे ఎక్కువగా रहे हैं, డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళకి ज्यादा పంచిపెడుతున్నారు. डोनेशन देने वाले को देते हैं. స్తోత్రం, హల్లెలూయా. हालेलुया. దేవుని మహిమను పంచిపెడుతున్నారు. और परमेश्वर की महिमा को वो ऐसे ही बांट दे रहे हैं. గత దినములో కూటం నడుస్తున్నప్పుడు और बीते कुछ दिनों में जो सभाएं हो रही थी, ఎక్కడి నుంచో ఒక ఆయన బిషప్ గారు ఫోన్ చేశారు. और कहीं से तो बिशप ने मुझे कॉल किया. ఆయన పరిచయం చేసుకున్నాను, నేను పలానా బిషప్ నేను పరిచయం वो अपना చేసుకున్నాను, परिचय देते हैं कि मैं पलाना बिशप हूँ, నేను మీ ప్రోగ్రామ్ కోసం నేను ఆ కూటమి కోసం డొనేషన్ ఇస్తానని చెప్పారు. और वो कहते हैं कि मैं आपके प्रोग्राम के लिए, आपकी सभा के लिए कुछ నేను डोनेशन కొంత दूंगा. ఆఫరింగ్ పంపిస్తానని చెప్పాడు. वो कहते हैं मैं थोड़ा अर्पण भेजूंगा, అయితే लेकिन నాకు కనీసం ప్రార్థన చేసే అవకాశం ఇవ్వాలి, ఓపెనింగ్ ప్రేయర్ అన్నారు. वो कहते हैं कि मुझे कम से कम प्रार्थना करने का अवसर मुझे दे दो. ओपनिंग దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया. ఆయన ఇచ్చిన కానుకలతో ఆయనకి ఏమి కావాలి? उन्होंने जो अर्पण दिया है, Opening. उनको क्या चाहिए? ప్రేయర్ కావాలి. उनको మా ये- సహోదరుడు ఒక ఆయన ఈ వార్త నా దగ్గర తీసుకొని मेरे వచ్చాడు. भाई किसी ने ये न्यूज को लेकर आया. ఎంత ఇచ్చాడు ఆయన? उन्होंने कितना दिया? ఎంత ఇచ్చాడండి? उन्होंने इतना दिया, ఇంకా కొంచెం కలిపి ఆయనకి ఇచ్చేసేయండి. और थोड़ा सा उसमें जोड़कर उन्हें दे दे. అక్కడ కూర్చోమని చెప్పండి, స్టేజ్ మీద కాదు కూర్చునేది. उनको कहना कि वहां पर बैठ जाना, स्टेज में नहीं ఈ बैठने. డబ్బులతోటి నీవు కూటములలో ఒక టైం ని కొనుక్కోవాక. ये जो धन से है, वो सभाओं का थोड़ा समय आप नहीं खरीदना. ఒక ఆయన ఒక చోట నుంచి నాకు ఫోన్ చేస్తున్నాడు, एक समय में एक व्यक्ति दूसरे जगह से मुझे అయ్యా call- 300 మంది పాస్టర్లు ఉంటారు, మీరు వచ్చి ప్రసంగం చేయాలయ్యా అన్నారు. वो कहते हैं कि 300 पासवान रहेंगे, आप आकर वहां पर నేను सुसमाचार बताओ. ఒకసారి నన్ను చూసి నేను ఆలోచించాను, एक बार मैं अपने आप को देखकर मैं सोचता हूँ, 300 పాస్టర్లకి ప్రసంగం చేసే స్టేజ్కి వచ్చానా నేను? क्या 300 पासवानों के सामने सुसमाचार बताने के जगह पे వాస్తవంగా मैं నేనే స్టేజ్కి రాలేదు. वास्तव में मैं उस स्टेज पर नहीं आया, నేను ఆ 300 పాస్టర్లకి నేను వెళ్ళి ఉపదేశించేటువంటి స్థితికి నేను రాలేదని నా మనసులో నేను గ్రహించాను. और मेरे मन में मैंने ये ग्रहण किया कि 300 लोगों के पासवान के सामने मैं वचन नहीं లేదా बता. అయ్య గారు మీ ప్రసంగాలు మేము విన్నాము, యూట్యూబ్ లో ఫేస్బుక్ లో విన్నాం సార్ అన్నారు. तो वो कहते हैं नहीं पासवान साहब, हमने आपके जो सुसमाचार ये यूट्यूब में ప్రార్థన Facebook में చేద్దాము, सुने. దైవ చిత్తం అయితే నేను వస్తానని చెప్పాను. और मैंने कहा कि प्रार्थना करेंगे, परमेश्वर की अगर इच्छा है तो मैं जाऊंगा. ఆయన ఖర్చుల లిస్ట్ చెప్పడం మొదలు పెట్టాడు నాకు. वो उन्होंने जो वहां पर खर्चे का लिस्ट जो है वो बताना शुरू ఏమి किया. చేయమంటారు? वो कहते हैं क्या करना है? అయ్యా మీరు స్పాన్సర్ చేయాలన్నారు. वो कहते हैं कि आपने स्पॉन्सर करना है. నాకు అంత ఆనందం కలగలేదు సార్ అని చెప్పాను. मैंने कहा मुझे इतनी खुशी नहीं हुई. నా ఆనందం చాలా డిఫరెంట్ గా ఉంటదండి. मेरी खुशी काफी अलग होती है. నేను ఇంత ₹1,00,000 పైన నేను ఇచ్చేసి ఆనందం కొనుక్కునే మనిషిని కాదు. मैं इतना लाखों रुपए देकर वो खुशी को खरीदने ఆ वाला व्यक्ति ప్రసంగం नहीं. ఏదో మీరే చేయండి, वो सुसमाचार आप ही అదేదో बताइए. మీరే చూసుకోండి. वो सारा काम आप ही देख लो. ఇంత దూరం నుంచి నేను వస్తున్నాను కాబట్టి కొంచెం నన్ను చూసుకోండి మీరు చాలు. इतने दूर से मैं अगर वहां पर आ रहा हूँ, थोड़ा मेरा देखभाल कीजिए. నాకేటో 5 స్టార్ హోటల్ ఇవ్వు అని చెప్పి నేను అడగలేదు. मुझे 5 स्टार दे दो करके, होटल दे दो करके नहीं అయ్యా कह रहा మేము ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకోలేమన్నారు. हूं. वो कहते हैं कि हम लोग फ्लाइट డోంట్ चार्जेस వరీ, నిన్ను అడగలేదు నేను. तो मैंने कहा कि నా कोई बात దగ్గర नहीं, मैंने టైం नहीं లేదు కాబట్టి నేను ఫ్లైట్ లో వస్తున్నాను. क्योंकि मेरे पास समय नहीं है, इसके लिए मैं फ्लाइट में आ रहा हूँ. నువ్వు ఇస్తే తీసుకొని వెళ్తాను, ఇవ్వకపోతే నేను ఖాళీ చేతులతో వెళ్తా. अगर आप देंगे तो मैं लेकर जाऊंगा, अगर नहीं देंगे तो मैं खाली हाथ ఎక్కడ चलूंगा. ఉంచినా కూడా నేను అక్కడే ఉంటాను. कहां पर भी मुझे रखोगे मैं वहीं पर కానీ रहूंगा. నేను డబ్బులు ఇచ్చి మాత్రం నేను స్టేజ్ కి ఎక్కను. लेकिन मैं पैसे देकर वहां पर स्टेज पर नहीं चलूंगा. చాలా మంది డొనేషన్స్ ఇస్తారు, కానుకలు ఇస్తారు. बहुत सारे लोग डोनेशंस देते हैं, अर्पण को देते हैं. వారు సమయాన్ని కొనుక్కుంటారు. वो समय को खरीदते हैं. వారికి ఫస్ట్ సాంగ్ ఇవ్వాలి. वो उन्हें पहला गीत देना है. కొంతమంది ఉంటారు, कुछ लोग रहते हैं, మేము ఆఫరింగ్ అప్పుడు మేము పాట పాడతామంటారు. वो कहते हैं ऑफरिंग के समय हम लोग गीत మాకు गाएंगे. కావాలి అని అడుగుతారు. वो समय हमें चाहिए. మాకే కావాలని అడుగుతారు. वो समय पूरा हमें ఆఫరింగ్ चाहिए. అప్పుడు Offering का ఎందుకంటే అది ప్రాముఖ్యమైన సమయం కదా. क्योंकि बहुत ही इंपॉर्टेंट समय. ఆఫరింగ్ ఎప్పుడు తీసుకుంటారంటే ऑफरिंग कब लेते हैं? అందరూ వచ్చినప్పుడు ఆఫరింగ్ తీసుకుంటారు. सभी लोग जब आते हैं तब ऑफरिंग लेते हैं. అంతకు ముందు ఎప్పుడు ఆఫరింగ్ తీసుకోరు. उससे पहले कभी ऑफरिंग नहीं लेते. ఎవరు స్టార్టింగ్ లో ఆఫరింగ్ తీసుకోరు. कोई भी शुरुआत में ऑफरिंग नहीं लेते. ఆఫరింగ్ ఎప్పుడు తీసుకుంటారు? ऑफरिंग కుటుంబంలో, कब लेते हैं? సంఘంలో ఎప్పుడు తీసుకుంటారు? कलीसिया में ऑफरिंग कब लेते हैं? ఆఖరికి తీసుకుంటారు. आखिरी में लेते हैं. దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा. ఆ ఆఫరింగ్ అప్పుడు और उस ऑफरिंग के समय అందరు కానుకలు ఇస్తూ ఉంటే, जब सभी लोग గ్రౌండ్ अर्पण देते हैं, నిండిపోయి ఉంటే पूरा ग्राउंड भरा అప్పుడు है, నేను పాట పాడతా సార్ అంటారు. तब मैं गीत गाऊंगा सर करके నేను कहते ఇంత हैं. ఇస్తాను, నాకు ఆ టైం నాకు ఇవ్వాలి. मैं इतना अर्पण दूंगा, वो समय मुझे दे ఆ दीजिए. కూటములు పెడుతూ ఉంటే वो सारे सभाएं जब ఆ रखते हैं, ప్రెసిడెంట్ గారు అంటారు, वो प्रेसिडेंट कहते हैं, కన్వీనర్ గారు అంటారు, और सॉरी కన్వీనర్ Convener, అంటారు, जो साहब అక్కడ कहते हैं, సెక్రటరీ ఉంటారు, सेक्रेटरी, ట్రెజరీ ఉంటారు, వీళ్ళందరూ प्रेसिडेंट, वो सारे लोग, ట్రెజరర్ ఉంటారు. ट्रेजरर रहते हैं. వీళ్ళందరూ ఏమంటారంటే ये सब लोग क्या అది कहते हैं? మా వైఫ్ కి వెళ్ళాలండి అంటారు. वो जो है वो मेरे वाइफ के पास जाना. ఓ మీ వైఫ్ కి ఈ పాట,
आपके वाइफ को ये गीत మీ వైఫ్ కి ఈ సమయంలో పాట, और आपके वाइफ को ये समय మా में ये गीत, పిల్లలకి ఈ టైంలో కావాలండి. और मेरे बच्चों को ये समय ఇవి चाहिए. కూటములో జరిగేటువంటి ఆస్తి పంపకాలు. ये जो सभा में होने वाली जो है संपत्ति को बांटना, దేవుణ్ణి ఎదురు చూపిస్తూ చేస్తున్నటువంటి పనులు ఇవి. परमेश्वर को इंतजार करवाते हुए किए हुए काम है ये. ఇంకా పిలవలేదు దేవుణ్ణి, परमेश्वर को और अब तक नहीं ఇంకా पुकारा, కటన్ తీయలేదు. और वो कटन वो अब तक नहीं కటన్ हटा. ఎందుకు తీయలేదంటే कटन क्यों नहीं? అస్సలు లీడ్ చేసే మనిషి రాలేదు. क्योंकि लीड करने वाला व्यक्ति ही नहीं है. అస్సలు లీడ్ చేసే మనిషి और वाकई में लीड करने वाला व्यक्ति మేకప్ కొట్టుకొని, अच्छे से मेकअप సూట్ लगाकर, బూట్లు వేసుకొని, अच्छा सूट बूट టైలు पहनकर, కట్టుకొని, और टाई మంచి लगाकर, సెంటు కట్టుకొని, సెంటు కొట్టుకొని, अच्छा सेंट लगाकर, ఆయన గేట్ దగ్గర వస్తుంటే वो जब गेट के ఆ पास आते స్టేజ్ हैं, వరకు సెంట్ రావాలి. वो स्टेज तक उसकी ఇది खुशबू సిద్ధపాటు. आनी. ये है ఈ तैयारी. సిద్ధపాటు ये तैयारी మనలను हमारे लिए, దేవుని మహిమను అవమానపరిచే దగ్గర చేస్తుంది కనుక हमको जो है परमेश्वर की महिमा को अपमान करते हुए మనము हमें దేవుని ఆశీర్వాదములకు ఎన్నడూ పాత్రలము కాలేము. परमेश्वर के आशीर्वादों का कभी पात्र नहीं నేను होंगे. సెంట్ కి వ్యతిరేకము కాదు, मैं सेंट के विरोध में సూట్ नहीं हूं. బూట్ కి వ్యతిరేకము కాదు, मैं सूट बूट के కానీ विरोध में నీవు नहीं. సిద్ధపడుతున్నప్పుడు लेकिन जब आप నీ तैयार होते ఆత్మలో हैं, నువ్వు సిద్ధపడాలి, आपकी आत्मा में నీ तैयारी, ఉపవాసంలో నువ్వు సిద్ధపడాలి, आपके उपवास में నీ तैयार होना, ప్రార్థనలో నువ్వు సిద్ధపడాలి, आपके प्रार्थना నీ में వాక్య तैयार ధ్యానములో నువ్వు సిద్ధపడాలి, वचन के ध्यान में నీ तैयार होना, సాధనములతో నువ్వు నిలబడి నువ్వు సిద్ధపడాలి. अपने साधन के साथ आप तैयार సిద్ధపాటు होना. లేకుండా अगर నువ్వు तैयारी నిలబడినట్లయితే अगर आप खड़े होते हैं, దేవుని మహిమ కనపడటం లేదు. परमेश्वर की महिमा అక్కడ नहीं दिखता. నిర్జీవ స్థితి కనిపిస్తున్నది. वहां पे बिना प्राण की स्थिति दिखता. సజీవమైనటువంటి దేవుడు, और సజీవమైనటువంటి ఆరాధన ఉండాలి అని అంటే जीवित परमेश्वर जीवित సజీవముగా आत्मा होनी है. నీవు నిన్ను సిద్ధపరచుకొని రావాలి. और जीवित आप होकर आप तैयारी के साथ आना है. హల్లెలూయా. आमेन हालेलुया. దేవుని పిలవలేదు, ఇంకా परमेश्वर को अब तक नहीं बुलाया. పిలవలేదు. परमेश्वर को नहीं 10 पुकारा. గంటల వరకు కూటము, 10 बजे तक सभा है. 8 గంటలు అయిపోయింది, 8 बज गए, ఇంకా దేవుని పిలవలేదు. अब तक भी परमेश्वर को नहीं. 6:30 గంటలకు స్టార్ట్ చేశారు. आरंभ जो है కానీ 6:30 ఓపెనింగ్ बजे. ప్రేయర్ ఏమంటున్నారు? Opening అయ్యా నీవే అధ్యక్షుడవు, आप ही अध्यक्ष हैं. ప్రభువా నీవే ప్రెసిడెంట్ వి, परमेश्वर आप ही ఈ మీటింగ్ కి प्रेसिडेंट हो. ప్రెసిడెంట్ నీవే इस అంటారు. सभाओं का प्रेसिडेंट आप ही हैं. ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రెసిడెంట్ పోస్ట్ లో కూర్చోబెడతారు. और प्रार्थना करते समय उनको प्रेसिडेंट की इस जगह पे बिठा నీ देते हैं. అధ్యక్షతలో నీ ఆధ్వర్యములో నడిపించంటారు. आप आपकी अध्यक्षता में आपके इसमें चलाइए. 6:30కి స్టార్ట్ చేశారు ఆ పని. और 6:30 बजे ये काम शुरू किया. మిగతా సెట్టింగ్లన్నీ నడుస్తావని, और बाकी पूरा सेटिंग्स चल रहा है. కానీ దేవుణ్ణి ఇంకా పిలవలేదు. लेकिन परमेश्वर को अब तक नहीं ఎవరు पुकारा. పిలుస్తున్నారు దేవుణ్ణి ఇప్పుడు? परमेश्वर को कौन पुकार रहे हैं? ఎవరైతే వర్షిప్ లీడ్ చేయడానికి వస్తున్నాడో ఆయన పిలుస్తున్నాడు ఇప్పుడు దేవుణ్ణి. और जो वर्शिप लीड करने के लिए आए हैं वो परमेश्वर को पुकार ఇప్పుడు रहे हैं. అంటున్నాడు అందరూ కలిసి మనం లేచి నిలబడదాం, చప్పట్లు కొడదాం, ఆరాధన చేద్దాం రండి అంటున్నాడు ఆయన. और सभी लोग मिलकर खड़े हो जाएंगे, तालियां बजाएंगे, आराधना करेंगे, आओ करके कहते हैं. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. గ్రౌండ్ అంతా చప్పట్లతో నిండిపోతుంది. और पूरा मैदान जो है గ్రౌండ్ అంతా तालियों से స్తోత్రం गुंजा है. హల్లెలూయాతో నిండిపోతుంది. पूरा ground जो है గ్రౌండ్ స్తుతి అంతా ఆరాధన కేకలతో నిండిపోతుంది. पूरे चिल्लाने. 2:30 గంటల తర్వాత 2:30 ఆ घंटे के దేవుని పిలుస్తుంటే वो जो परमेश्वर ఇప్పుడు को पुकारते పిలిచిన हैं. ఈ దేవుడు కూడా ఈ వ్యక్తి కూడా సరిపోలేదు. और बुलाने वाले ये व्यक्ति भी नहीं काफी మరొక है. వ్యక్తి వస్తున్నాడు ఇప్పుడు. एक और व्यक्ति ఆయన ఏమో आते हैं. చెప్తున్నాడంటే वो क्या कहते हैं? మనము అతి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాము ఇప్పుడు అంటున్నారు. वो कहते हैं हम लोग बहुत ही महत्वपूर्ण समय में अभी आए हैं. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చేసాం और అంటున్నారు. सबसे महत्वपूर्ण समय के पास ఆ हम पहुंचे సమయం हैं. ఏమిటంటే वो समय क्या ఇప్పుడు है? దేవుడు మాట్లాడుతుంటే మనం విందామని చెప్పారు. अब परमेश्वर जब बात करेगा तो हम सुनेंगे. దేవునికి స్తోత్రం. परमेश्वर की ఇందులో महिमा, సందేహం లేదు. इसमें कोई संदेह की बात కానీ नहीं. लेकिन 6:30 నుంచి 6:30 10 बजे तक, గంటల వరకు 10 बजे तक, ప్రతి సెకండ్, हर एक ప్రతి सेकंड, మినిట్, हर एक मिनट, ప్రతి గంట हर एक घंटा ఆ దేవునికి ప్రాముఖ్యమైనటువంటి సమయం. वो परमेश्वर को बहुत ही महत्वपूर्ण समय है. కానీ మానవులు ఏం చేస్తున్నారు? लेकिन मनुष्य क्या करते ఆ हैं? దేవుని ఎదురు చూపిస్తున్నారు. और वो परमेश्वर को इंतजार ఆ करवाते हैं. కుర్చీలు నిండే వరకు ఆయన పిలవటం లేదు. वो कुर्सियां भरने तक उन्हें नहीं पुकार रहे हैं. ఆ సమయం వచ్చేటప్పటికి वो जब समय आता దేవుడు है, అంటున్నాడు परमेश्वर कहते हैं నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది అంటున్నాడు. मेरा जाने का समय आ चुका है. అందుకు इसलिए దేవుడు వెళ్ళిపోయిన తర్వాత और परमेश्वर के వారు जाने के बाद పరిశుద్ధాత్మ నామములో वो पवित्र आत्मा के नाम में అనేకమైన క్రియలు చేస్తూ ఉంటారు. बहुत सारे काम करते हैं. అవి పరిశుద్ధాత్ముడు క్రియలు కాదు. वो पवित्र आत्मा का क्रिया नहीं है. అన్ని పరిశుద్ధాత్ముని క్రియలు కానే కావు. हर एक दिखने वाला काम पवित्र आत्मा का काम है. ये ऐसा नहीं है. పరిశుద్ధాత్ముని క్రియలు బైబిల్లో క్లియర్ గా రాయబడి ఉన్నాయి. और पवित्र आत्मा के जो काम है वो बाइबल में क्लियर దాని लिखा है. గురించి మనం బుధవారం రోజు ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాం. और उसके विषय में बुधवार के शाम को हम लोग यहाँ पर बैठकर ध्यान करते పరిశుద్ధాత్మని యొక్క క్రియ ఏమిటి, పరిశుద్ధాత్మని క్రియ ఏమి కాదు. हैं. और पवित्र आत्मा के काम क्या है, पवित्र आत्मा के काम क्या नहीं है.
మనం దాని గురించి ధ్యానం हम చేస్తున్నాము. उसके विषय में ध्यान करते हैं. ప్రతిదీ పరిశుద్ధాత్మని క్రియ కాదు. हर एक जो दिखने वाला है वो पवित्र ప్రతిదీ आत्मा का काम नहीं है. దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి క్రియ కానే और కాదు. हर एक काम जो है परमेश्वर को महिमा लेकर आने वाला वो काम भी नहीं है. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. हालेलुया. మనం దేవుణ్ణి ఎదురు చూపిస్తున్నాం. हम लोग परमेश्वर को इंतजार करवा रहे हैं. మనం దేవుని ఎదురు చూపిస్తున్నాం. हम परमेश्वर को इंतजार కానీ करवा रहे हैं. లేఖనం ఏం చెప్తున్నది ఇక్కడ? लेकिन वचन क्या कहता है? యెహోవా కొరకు ఎదురు చూచువారు, और यहोवा की बाट जोने वाला, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో, और जो भी परमेश्वर का इंतजार करते हैं, ఎవరైతే దేవుడు వస్తాడని కనిపెడుతూ ఉంటారో, और जो भी परमेश्वर आने वाला है करके बाट ఎవరైతే जोते हैं, దేవుని పిలుస్తూ ఉంటారో, और जो परमेश्वर को पुकारते रहते ఎవరైతే हैं, దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారో, और जो परमेश्वर के पास बार बार ఎవరైతే जाते దేవుని रहते हैं, కలుస్తూ ఉంటారో, और जो परमेश्वर से मिलते रहते हैं, ఎవరైతే దేవుని తెలుసుకుంటూ ఉంటారో, और जो परमेश्वर को समझते रहते हैं, ఎవరైతే దేవునితో మాట్లాడుతూ ఉంటారో, और जो परमेश्वर से बात करते रहते ఎవరైతే हैं, దేవుని మాటలు వింటూ और ఉంటారో, जो परमेश्वर की बातों को सुनते रहते వారు हैं, నూతన బలాన్ని పొందుకుంటారు. और वो जो है नया बल को सामर्थ को వారు पाएंगे, మాత్రమే నూతన బలాన్ని పొందుకుంటారు. और सिर्फ वो ही नया बल को प्राप्त మనము करेंगे. చేయవలసిన పని ఏమిటి? हमें क्या करने वाला ఆయన काम है? కొరకు మనం కనిపెట్టుకొని మనం ఎదురు చూడాలి. और यहोवा की बाट जोते हमें रहना है. క్రీస్తు యేసు ఏమని పలికాడు? और यीशु मसीह ने क्या बोला? ఆయన కొరకు కనిపెట్టుకోమని చెప్పాడు. वो कहते हैं कि उनके लिए आप इंतजार ఆయన करो. రహస్యముగా వస్తానని చెప్పాడు. वो कहते हैं कि वो रहस्य में మీరు आएंगे. నిద్రపోతున్నటువంటి సమయంలో आप नींद लेते समय ఆ దొంగ ఎలాగైతే వస్తున్నాడో, जैसे चोर आता है, మీకు తెలియకుండా వస్తున్నాడు. वो आपको बिना आप మీరు जानते हुए आता పండుకొనే है. ఉన్నారు, आप सोए ही మీరు हैं, ఇంట్లోనే ఉన్నారు, आप घर पर ही మీ हैं, ఇంటిలోకి వచ్చేసాడు, वो घर पर आ गए, దొంగతనం చేసేసాడు, वो चोरी कर लिया, వెళ్ళిపోయాడు, और वो चले మీకు गया, తెలియనే తెలియలేదు. आपको कुछ पता ही नहीं चला, మీరు బాగా గుర్రాలు అమ్ముకొని నిద్రపోతున్నారు. और आप बहुत अच्छे से घोड़े बेचकर सो रहे हैं. ఏమంటున్నారు? ఘోడే బేచ్కే సోయా హై అంటున్నారు. क्या कहते हैं हम लोग? घोड़े बेचकर सो रहे हैं. ఘోడే బేచన అంటే సెల్ ద హార్సెస్. और घोड़े बेचना मतलब घोड़ों को बेचना. ఆ గుర్రం ఉన్నంతసేపు నిద్ర రాదు. और जब तक घोड़ा रहता है तब तक नींद नहीं ఆ आता. ఉన్న గుర్రాన్ని అమ్మేసాం అనుకోండి, जो घोड़ा साथ रहता है उसे बेचने के बाद హ్యాపీగా నిద్రపోవచ్చు, और खुशी से सो जाता. లేదా గుర్రం ఎటను వెళ్ళిపోవచ్చు, नहीं तो वो घोड़ा कहीं जा ఎవరైనా सकता దొంగతనం చేసుకోవచ్చు. है, या फिर उसकी किसी అది ने चोरी कर- ఉన్నంతసేపు నిద్ర రాదు. वो जब तक रहेगा तब नींद సెల్ नहीं ఆల్ आता. యువర్ హార్సెస్. वो घोड़े बेच दो, మీకున్నటువంటి గుర్రాలన్నీ కూడా అమ్మేసేయండి. जितने भी आपके पास घोड़े ఆ हैं తర్వాత सबको మీరు बेच दो. నిద్రపోయినట్లయితే उसके बाद अगर आप ఆ सोओगे, రహస్యములు వస్తున్నటువంటి ప్రభు రాకడ మీరు తెలుసుకోలేరు. और वो रहस्य में जो प्रभु का जो आगमन है आप नहीं जान ఆయన पाओगे, రహస్యముగా వస్తున్నప్పుడు మీరు కనిపెట్టలేరు. और रहस्य में आने वाले प्रभु का आगमन आप नहीं समझ మీరు पाओगे. లోకంలో మునిగిపోయి ఉన్నారు, आप इस संसार में डूबे మీ हैं, సంపాదనలో మునిగిపోయి ఉన్నారు, आपके संपत्ति మీ में डूबे हैं, సుఖములో మునిగిపోయి ఉన్నారు, आपके सुख में डूबे మీ हैं, ఆస్తిపాస్తులు మునిగిపోయి ఉన్నారు, आपके संपत्ति में మీ डूबे हैं, కుటుంబంలో మీరు మునిగిపోయి ఉన్నారు, अपने परिवार में आप डूबे हैं, మీరు అటు ఇటు చెదిరిపోయి ఉన్నారు. आप लोग यहाँ वहाँ बिखरे దేవుని हैं, కొరకు కనిపెట్టడం లేదు. परमेश्वर के लिए इंतजार మీరు नहीं कर ఎక్కడ ఉన్నా కూడా, आप कहाँ पर మీరు भी పని చేస్తున్నా కూడా, आप काम भी మీరు करते నిద్రపోతున్నా కూడా, आप सोते మీరు भी रहो, భుజిస్తున్నా కూడా, आप खाते भी మీరు रहो, ప్రయాణం చేస్తున్నా आप కూడా, कहीं यात्रा भी ఆ करते रहो, క్రీస్తు రాకడ ఎప్పుడో ఒకసారి వస్తుందని తెలుసుకొని वो मसीह का जो आगमन है कभी कभी దాని आएगा కొరకు करके మీరు आप- కనిపెట్టుకొని ఉండాలి. आप उसका इंतजार ఎదురు करते रहना, చూస్తూ ఉండాలి. आप वहां पर నా इंतजार కొరకు करते మీరు रहना। ఎదురు చూడమని ప్రభు చెప్తున్నాడు. प्रभु कहते हैं मेरे लिए आप इंतजार క్రీస్తు करो, రాబోతున్నాడు కాబట్టి ఆయన కొరకు ఎదురు చూడాలి మనం. क्योंकि मसीह आने वाला है उनका इंतजार ఆ करना है। దేవాది దేవుని యొక్క సమయం కొరకు మనం ఎదురు చూడాలి. वो परमेश्वर के परमेश्वर आने वाले हैं उनका इंतजार करना ఎవరైతే है। ఆయన కొరకు ఎదురు చూస్తారో, और जो भी उनका इंतजार करता है, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో, और जो भी उनकी बात जोहते रहते ఎవరైతే हैं, ధ్యాస అంతా కూడా దేవుని మీద పెట్టుకుంటారో, और जो केवल अपना पूरा ध्यान उनके ऊपर लगा వారి देते हैं, దగ్గరికి దేవుడు దిగి వస్తాడు. उनके पास परमेश्वर उतर आते हैं। మన పాత నిబంధనలో అనేక సార్లు చూస్తున్నాము, हम पुराने नियम में अनेक जगह पर देखते हैं, అబ్రహాంని కలవటానికి దేవుడు దిగి వస్తున్నాడు. अब्राहम से मिलने के लिए परमेश्वर उतर आते हैं, అబ్రహాంని ఎన్నో సార్లు దేవుడు కలిశాడు. और अब्राहम से बहुत बार परमेश्वर मिला। అబ్రహాంని కలిసిన ప్రతిసారి కూడా अब्राहम से जितने भी बार परमेश्वर ने ఆయన मिले हैं, దేవుడి కొరకు ఒక బలిపీఠాన్ని కట్టాడు. उन्होंने परमेश्वर के एक पुलपिट बना, वेदी बनाई, सॉरी, ఆయన దేవుడి కొరకు ఒక బలిపీఠాన్ని కట్టాడు, और परमेश्वर के लिए उन्हें एक वेदी ఒక बनाई, బలిని అర్పించాడు. एक बलि अर्पण किया, దేవుడు కలిసిన ప్రతిసారి కూడా और परमेश्वर से जब भी मिलान किया, ఆయన ఏ మాట మాట్లాడితే और जो भी बात वो ఆ कहते हैं, మాట ప్రకారముగా उस बात के ఆయన अनुसार బలిపీఠం కట్టాడు. और वहां पर वेदी बनाई। ఒక్కసారి ప్రతిజ్ఞ చేసినప్పుడు एक बार जब ఆ प्रतिज्ञा की, ప్రతిజ్ఞ బలిపీఠాన్ని కట్టాడు. वो प्रतिज्ञा की वेदी बनाई। ఒక్కసారి ఆయన ఆశీర్వదించినప్పుడు एक बार जब आशीर्वाद किया, ఆశీర్వాదపు బలిపీఠాన్ని वो కడుతున్నాడు. आशीर्वाद के लिए वेदी ప్రతి बनाई। క్రియకు బదులుగా हर एक काम के ఆయన बदले బలిపీఠాన్ని కడుతున్నాడు. उन्होंने एक वेदी बनाई। యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. अय्यूब नाम का एक भक्त, ఆయన కూడా वो भी ప్రతిసారి బలి నర్పిస్తుండేవాడు. हर एक बार जो है बलि अर्पण ఆయన करता है, బలిపీఠమును కట్టి वो वेदी దాని बना- మీద బలి నర్పించేవాడు. और वेदी बनाकर కాబట్టి उसके ऊपर बलि మనము अर्पण करता है। लेकिन हम ఎక్కడ ఉన్నా కూడా कहीं पर भी మన हो, ఆంతర్యములో, हमारे మన अंदर, హృదయములో, हमारे మన हृदय में, ఆత్మలో हमारे ఒక आत्मा में బలిపీఠమును కట్టి एक वेदी ఆ को बनाकर స్తుతి బలిని మనం అర్పిస్తూనే ఉండాలి. वो स्तुतियों के जो बलि है ఆ वो अर्पण స్తుతి करते బలిని रहना। మనం అర్పిస్తూనే वो ఉండాలి. स्तुति की बलि जब ఆ अर्पण करते रहेंगे, ప్రార్థన బలిని మనం అర్పిస్తూనే वो ఉండాలి. प्रार्थना की बलि हम अर्पण ఆరాధన करते रहेंगे। బలిని మనం అర్పిస్తూనే ఉండాలి. आराधना की
की भली हमें ఎవరైనా ఇక మీదట ఆరాధిస్తే कोई भी अगर వారి वो కొండ आराधना మీద करे, కానీ वो पहाड़ ఆ के ऊपर మందిరములో కానీ वो मंदिर के ఆరాధన अंदर చేయరు కానీ आराधना- ఆత్మలోను సత్యంలోను ఆరాధన చేస్తారు. आत्मा में और सत्य में కాబట్టి आराधना మనమేమి करना। చేయాలి? लेकिन हमने क्या करना? సిద్ధపాటు సంఘంలోకి వచ్చి కాదు చేయవలసింది, जो तैयारी जो है कलीसिया में మనము आकर नहीं, సిద్ధపడి సంఘంలోకి రావాలి. हमें तैयार होकर మన ఇంటి कलीसिया में దగ్గర आना। ఉన్నప్పుడే మనం సిద్ధపడి जब घर पर रहते हैं तभी సంఘంలోకి तैयार వచ్చిన తర్వాత कलीसिया में మనము आने के बाद జీవములకు వెళ్తున్నాము. हम लोग जो है बिना प्राण के चले जा रहे हैं, ఉజ్జీవంలోకి వెళ్తున్నాం, మనం రివైవ్ లోకి వెళ్తున్నాం, మనం रिवाइवल में लोग మన चले जा रहे हैं। జాగరణలోకి हम వెళ్ళిపోతున్నాము. लोग जागरण में चले जा మన रहे ఒక ఉజ్జీవంలోకి हैं, हम लोग ప్రవేశిస్తున్నాం. जागरण में మన जा रहे हैं, దేవుని యొక్క శక్తిని అనుభవిస్తున్నాం. हम परमेश्वर की మన शक्ति को, దేవుని అద్భుత కార్యములు అనుభవిస్తున్నాం. परमेश्वर के अद्भुत कार्य ఆయన को अनुभव कर रहे ఆశ్చర్యక్రియలు हैं మనం చూస్తున్నాము. और उनके आश्चर्य మన काम को देख रहे हैं, స్వస్థతలను ఇక్కడ చూస్తున్నాం. उनके स्वस्थता ఆయన काम, ప్రవచనం మనం చూస్తున్నాము. उनके जो ఆయన యొక్క भविष्यवाणी देख మాటలు रहे हैं, మనం వింటున్నాము. उनके बातों ఎప్పుడు को सुन జరుగుతాయి रहे हैं। అంటే మనం ఇంటి దగ్గర సిద్ధపడి వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి. ये सब कब होगा? जब हम घर पर ही तैयार होकर आएंगे। కానీ సంఘంలోకి వచ్చి మనం సిద్ధపడుతూ ఉంటాం. लेकिन हम जो है कलीसिया में आकर तैयार होते हैं, సిద్ధపడుతుంటాం సంఘంలోకి వచ్చి. और कलीसिया में आकर हम तैयार होते हैं। మన సంఘంలోకి వచ్చి సిద్ధపడితే ఎలాగుంటుందో మీకు చెప్తాను నేను. हम कलीसिया में आकर जब तैयार होंगे तो कैसा होता है मैं बताता हूं। ఒకానొక సమయంలో బజాజ్ చేతక్ అని ఒక స్కూటర్ ఉండేది. एक बार एक समय में बजाज चेतक नाम का एक स्कूटर था, ఆ స్కూటర్ తో పాటు ఇంకా అనేక బైకులు స్కూటర్లు కూడా ఉండేవి. और उस स्कूटर के साथ बहुत सारे बाइक और स्कूटर्स भी వాటి थे। విశేషత ఏమిటంటే और उनकी क्या विशेषता थी? దాన్ని స్టాండ్ వేసి పెట్టిన తర్వాత उसको जब स्टैंड ले देकर खड़े रखा, అది వెంటనే స్టార్ట్ కాదు. वो तुरंत ही स्टार्ट नहीं దాని होता। కిక్ వెనకాల ఉంటుంది. और उसका जो किक था वो पीछे बाजू था। కొంతమంది కూర్చొని కొట్టొచ్చు, कुछ लोग बैठ कर लगा, కొంతమంది స్టాండ్ వేసి నిలబడి కొట్టి 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 స్టార్ట్ చేస్తారు. कुछ लोग जो है स्टैंड में डबल स्टैंड में रखकर उसे किक मारते रहते थे। అది అలా కూడా స్టార్ట్ కాకపోతే वो वैसा भी अगर शुरू नहीं దాన్ని होता, ఇలాగ వెనకాల కుడి వైపుకి వంచుతారు. वो दाहिनी और उसे ऐसे झुकाते थे। ఆ కుడి వైపు వంచిన తర్వాత वो दाहिनी और झुकाने దానిలో के बाद కొంచెం పెట్రోల్ వస్తది, और उसके अंदर कुछ पेट्रोल దాన్ని लगेगा, కొడతారు. और उसे అది मारेंगे, కొద్దిసేపు స్టార్ట్ అవుతుంది. और कुछ समय में शुरू అది होगा। మామూలుగా స్టార్ట్ కాదు. वो ऐसे దానికి शुरू नहीं होगा। చోక్ అనేది ఒకటి, ఒక చోక్ లాగాల్సి వస్తుంది एक అన్నమాట. चौक रहता है, उसको खींचना पड़ता ఎక్స్ట్రా పవర్ దొరుకుతుంది దానిలో. है, उसमें एक्स्ट्रा पावर मिलता అది है। దొరికిన తర్వాత उसे मिलने के దానిలో ఒక बाद స్పార్క్ వచ్చి उसके अंदर एक అది spark కొద్ది आता है, నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతుంది. कुछ मिनटों में वो शुरू होता है। అయితే మళ్ళీ గేర్ వేసి వెళ్ళేటప్పుడు जब हम गेयर डालकर जाते हैं, ఆగిపోయేది. అది वो गिर रुक जाता మరలా है, దాన్ని ఆపి फिर से उसे మరలా रोका, కిక్ కొడితే फिर से మరలా kick స్టార్ట్ लगा के అయ్యేది. फिर से शुरू అయితే होता है। కొన్నిసార్లు ఏమవుతుందంటే कुछ समय क्या होता చోక్ మీద నడిచేది అనమాట. वो जो है चौक के ऊपर ఆ ही चलता చోక్ था। మీద నడిచినప్పుడు जब चौक पे चलता సగం था, పెట్రోల్ తాగేసేది. అది वो आधा पेट्रोल निकल लेता। అది మనం ఎక్కడికైతే వెళ్ళాలో हम जहां तक అక్కడ जाते थे, దాకా తీసుకొని వెళ్ళదు. वो वहां तक नहीं लेकर ఈలోగా जाता। అది ఆగిపోతుంది. इससे पहले वो रुक जाता था, కిక్ స్టార్ట్ చేస్తాము, और हम किक स्टार्ट करते కొద్దిసేపు हैं, ముందుకు వెళ్తాము, कुछ समय आगे మళ్ళీ जाएंगे, ఆగిపోతుంది, फिर रुक जाएगा, మరలా ముందుకు వెళ్తాము. फिर आगे जाएगा। దాదాపుగా చలికాలంలో ప్రతి బండి ఇబ్బంది పెట్టేది. और ठंड के समय में हर एक जो गाड़ी है అయితే vehicle ఏమి है, జరిగేదంటే वो क्या होता था, అస్సలు ప్లేస్ కి వెళ్లే ముందు పెట్రోల్ అంతా అయిపోయేది. वो आखिरी में सही समय पर जगह पे जाने से पहले पेट्रोल खत्म हो जाता। మనము కూడా हम भी బజాజ్ చేతక్ లాగా సంఘాలు నడుపుతున్నాం. और बजाज चेतक के समान एक कलीसिया ఆ चला रहे हैं। స్కూటర్ లాగా సంఘాలు वो నడుస్తున్నాయి. स्कूटर के अनुसार वो सामान वो వచ్చే कलीसिया టైమే లేటు. आने का समय ही लेट है। ఆ వచ్చిన తర్వాత आने के बाद కొంచెం స్టార్ట్ చేసి ఉత్సాహంలోకి వచ్చేటప్పటికి थोड़ा सा शुरू करके उत्साह నోరు में తెరిచి आकर ప్రార్థన స్తుతి చేసే సమయం వచ్చేటప్పటికి और मुंह खोल के प्रार्थना करने का समय ఆ आने ఉన్న కాస్త టైం అయిపోద్ది. तक, और थोड़ा आने अंदर का जो वो అసలు तेल है పని वो స్టార్ట్ जाए। చేసే ముందుగా वो शुरू करने से पहले ఆ ప్రసంగం కూడా అయిపోతుంది. और वो जो वैसे ही खत्म हो जाता है। అసలు పని చేసుకోకుండానే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. असली काम किए बिना ही घर चले जाते మరలా हैं। నెక్స్ట్ సండే వస్తారు, फिर से अगले ఇంకా सप्ताह ఏమని జరుగుతుందేమో, और कुछ होगा। మరలా నెక్స్ట్ సండే వస్తారు, అగలే సప్తాహ ఇంకా ఏమని జరుగుతుందేమో, और कुछ होगा। ఏమి జరగట్లేదు, यहाँ पर कुछ ఏమి नहीं చేద్దాం మనము. क्या ఈ करना है? సంఘంలో ఆత్మ లేదండి, దేవుని ఆత్మ లేదు. अब कहना लगता है कि इस कलीसिया में परमेश्वर की आत्मा ఆ नहीं है। పాస్టర్ దగ్గర దేవుని ఆత్మ లేదు. पासवान के पास परमेश्वर की ఆయన आत्मा नहीं है। కథల్లో మనల్ని కదిలించడు. वो हिलते नहीं है, हमें हिलाते नहीं है। మనం ఇంకో సంఘం చూసుకుందాం, हम వెళ్ళిపోదాం. दूसरी कलीसिया देखेंगे, चले जाएंगे। నువ్వు వచ్చేది 30 గంట లేటు, గంటన్నర లేటు, 3 గంటలకు వచ్చేసి అయిపోతాడే. आप आते हैं पूरे 1.5 घंटा, कभी पौना घंटा लेट आते हैं। ఎక్కడి నుంచి నీలో కదలిక వస్తుంది? कहां से आपके अंदर वो हिलाहट आएगी? దేవుడు దిగి వచ్చినా నువ్వు కదలవు. परमेश्वर अगर नीचे उतर आएंगे तो भी आप नहीं हिलोगे। నీకు సందేహం పుట్టుకు, అయ్యే నువ్వేనా అసలు అని అడుగుతావు. आपके अंदर संदेह होगा, क्या आप ही हैं? ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా, क्योंकि आपको इससे पहले कभी नहीं देखा, అనుభవం లేదు కదా. अनुभव नहीं है। ఆయన దేవుడు అని చెప్తే वो परमेश्वर है करके నువ్వు जब ప్రూవ్ कहेंगे, చేసుకో నువ్వే దేవుడు అంటాడు. तो हम कहेंगे कि आप प्रूव कर लो कि आप ही परमेश्वर है। ఆయన అంటాడు, वो कहेंगे నిన్ను ప్రూవ్ చేసి आपको प्रूव నిన్ను करके నమ్మించే లోపు आपको विश्वास दिलाए ఇంకొక యుగం వస్తుంది, ఇంకొక యుగం వచ్చేస్తుంది. और एक युग आ जाएगा। నువ్వు ఇక్కడే ఉండు, आप यहीं रहो, నేను వస్తాను, వెళ్ళిపోతాడు. मैं आऊंगा और चले जाऊंगा। సంఘంలో జీవము లేదు. और कलीसिया में जो है जीवन नहीं है। నీవు ఇంటి దగ్గర సిద్ధపడి సంఘానికి వస్తే आप घर पर तैयार होकर जब कलीसिया में आएंगे, నీ సంఘము కదిలించబడుతుంది. आपकी जो कलीसिया जो है हिलाई जाएगी। आमेन, हालेलुया।
Praise the Lord. हालेलुया Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया దేవునికి परमेश्वर స్తోత్రం. की महिमा हो Praise the Lord. हालेलुया Hallelujah. हालेलुया నేను పరిశుద్ధ బలాన్ని ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాను? मैं पवित्र मेज को आगे क्यों लेकर आ रहा हूँ ఆ సంస్కారపు ఆరాధన నేను ముందుకు ఎందుకు తీసుకొని వస్తున్నాను? पवित्र मेज की आराधना को मैं आगे क्यों लेकर आ रहा हूँ ఎందుకంటే ఈ బల్ల సిద్ధపడి వచ్చిన వారి కొరకై ఉన్నది. क्योंकि ये जो मेज है जो तैयारी के साथ आए हैं उनके लिए ही है ఇక్కడికి వచ్చి సిద్ధపడే వారి కొరకు కాదది. यहाँ पर आकर तैयार होने वाले लोगों के लिए नहीं है आमीन, నేను हालेलुया। చాలా మందికి సర్ప్రైజ్లు ఇచ్చాను చాలా సార్లు. और मैंने बहुत सारे लोगों को बहुत सारे बार सरप्राइज दिया है అదేమిటంటే वो क्या है వాళ్ళు వచ్చేటప్పటికి బల్ల మీద ముసుగు పడిపోయేది. और वो आने के समय तक ये मेज के ऊपर कपड़ा लग गया వాళ్ళకి తెలియదు ఇది అయిపోయి మళ్ళీ ముసుకేసేమన్న సంగతి తెలియదు. उनको पता नहीं था ये होकर इसके ऊपर कपड़ा रद्द వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా చేస్తాడు ఇంకా ఇప్పుడు రొట్టెస్తాడు ఇప్పుడు ద్రాక్షరసం ఇస్తాడు वो అనుకుంటున్నారు. ये सोचते हैं कि अब रोटी देंगे अब दाखरस देंगे करके। ప్రసంగం అయిపోతుంది, और सुसमाचार కానుకలు అయిపోతాయి, और अर्पण ప్రార్థన అయిపోతుంది, सॉरी ఆశీర్వాదం అయిపోతుంది. प्रार्थना हो जाता है आशीर्वाद दे देते हैं అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది तभी उनके समझ में आता है పరిశుద్ధ బల్ల ఆరాధన ముగించబడిపోయింది. पवित्र मेज की आराधना जो है वो समाप्त हो चुकी నీ కొరకు దేవుడు ఎదురు చూడకూడదు. है आपके लिए परमेश्वर इंतजार नहीं करेगा నీవు దేవుడి కొరకు ఎదురు చూడాలి. आप परमेश्वर के लिए इंतजार करना आमेन हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया నీ డబ్బు నీతో పాటు నశించుగాక అని చెప్తున్నాడు. आपका धन आपके साथ नाश हो जाएगा డబ్బుతోటి దేవుని సమయాన్ని కొనవద్దు. और धन से परमेश्वर का समय को नहीं खरीदना आमेन हालेलुया స్తోత్రం. हालेलुया హల్లెలూయా. हालेलुया నువ్వు ఎంత ఇచ్చినా కూడా आप जितना भी अर्पण देंगे అది నీకు దేవుడికి మధ్యలోనే ఉండాలి. वो आपके और परमेश्वर के बीच में होना है నేను ఇచ్చాను కాబట్టి నేను లేకపోతే నువ్వు ఎలా నడుస్తావు? मैं दिया हूं अगर मैं नहीं रहूंगा तो आप कैसे चलाओगे నడిపించేది నీవు కాదు, నడిపించేది దేవుడు గనుక ఇప్పుడు నడిపిస్తాడు, రేపు నడిపిస్తాడు, సదాకాలం నడిపిస్తాడు ఆయన. और चलाने वाले आप नहीं चलाने वाले परमेश्वर है वो आज भी चलाएगा कल भी चलाएगा और आने वाले पूरे समय तक वही चलाएगा మనుషుల కానుకల మీద మనసు పెట్టవద్దు. और मनुष्य की जो अर्पण के ऊपर आप अपना मन मत लगाना మనుషులు ఇచ్చే దానితోటి సంఘము కట్టబడదు. और मनुष्य जो अर्पण देते हैं उससे कलीसिया नहीं ఆ बांधी जाती అర్పణ దైవ మహిమలోకి వెళ్ళి సంఘంలోకి వచ్చినప్పుడు దానితోటి కట్టబడుతుంది. और जो अर्पण है परमेश्वर की महिमा में जाकर जब कलीसिया में आते हैं तब कलीसिया నీవు बांधी जाती ఇచ్చే है। ప్రతిదీ దేవుని మహిమలోకి ప్రవేశించాలి ముందుగా. आप जो देने वाले जो भी है वो भी परमेश्वर की महिमा में నువ్వు पहले जाए। చేసే ప్రతి పని దేవుని మహిమలోకి ప్రవేశించాలి. आप करने वाले हर एक काम परमेश्वर के महिमा में जाना అప్పుడు అద్భుతమైనటువంటి క్రియలు జరుగుతూ ఉంటాయి. तब जो है अद्भुत काम होगा అలా కాని ఎడల अगर ऐसा ना हो మానవుల మహిమ గల కార్యములు జరుగుతాయి. और मनुष्य को महिमा करने वाला काम होगा నీవు మనుషులను కాదు మహిమపరచాల్సింది, आप लोग मनुष्य की महिमा नहीं करना है దేవుణ్ణి మహిమపరచాలి. परमेश्वर की महिमा करना है ఎదురు చూడవలసింది దేవుడు కాదు, और इंतजार करने वाला परमेश्वर ఎదురు नहीं చూడవలసింది నీవై ఉన్నావు. इंतजार करने वाले आप होने चाहिए। యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలమును పొందుకుంటారు. और यहोवा की जो बाट जोते रहते हैं वो नए बल को प्राप्त करेंगे క్రొత్త బలమును పొందుకుంటారు. और नए बल को प्राप्त करेंगे ప్రతి రోజు నువ్వు క్రొత్త బలాన్ని సంపాదించుకోవాలి. हर एक दिन आप नए बल को कमाना है రేపటి దినము నీవు ముసలివాడు కాకూడదు, कल के दिन आप बूढ़े नहीं होना है ఆ రేపటి దినము నువ్వు ముసలిదానివి కాకూడదు. और कल के दिन आप बूढ़ी नहीं होना నీవు है ఎంత ముందుకు వెళ్తూ ఉంటే आप जितना आगे बढ़ते అంత जाएंगे క్రొత్త బలాన్ని సంపాదించుకొని ముందుకు వెళ్ళాలి. और उतना नया बल को कमा कर आगे बढ़ते जाना ఆమేన్ Amen, హల్లెలూయా hallelujah. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. हालेलुया ఒక ఆయన ఒక స్పోర్ట్స్ మెన్ ముసలివాడైపోయాడు. एक जो स्पोर्ट्समैन जो है वो बूढ़ा हो गया ఆయన ఆడటం మానేశాడు. और वो खेलना बंद कर दिया ఒక వ్యక్తి ఆయన అడిగాడు, एक व्यक्ति आकर पूछता है నీవు ముసలివాడు అయినందుకు ఆడటం లేదా क्या అని आप అడిగాడు. बूढ़ा हो गए इसके लिए नहीं खेल रहे हो దానికి సమాధానం ఏం చెప్పాడంటే, उन्होंने उसका क्या उत्तर दिया నేను ఈ వయసు పెరుగుతున్నప్పుడు ఆడటం మానేశాను, जब मेरी उम्र बढ़ रही थी मैं खेलना बंद कर అందుకు दिया నేను ముసలోడిని అయిపోయానని చెప్పాడు. इसलिए मैं बूढ़ा हो गया ముసలివారం అవుతున్నప్పుడు ఎక్కువ నడవాలి. और जब बूढ़े होते रहते हैं तब ज्यादा चलना है మనం వయసు పెరిగిన చూస్తే వారందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు. अब जो आप लोग देखते हैं जिसके उम्र ज्यादा है वो वॉकिंग करते रहते हैं ఎందుకు వాకింగ్ చేస్తారు? इसलिए वॉकिंग करते हैं ఎందుకంటే వారు చివరి వరకు కూడా నడుస్తూనే ఉండాలి గనుక. क्योंकि आखिरी समय तक वो चलते ही रहना है ఈ इसीलिए వాకింగ్ లో ఎటువంటి రోగములు శరీరంలోకి రావు. ये वॉकिंग करते समय किसी प्रकार की बीमारी ఈ शरीर में नहीं వాకింగ్ आती చేసే వారికి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, అవి ఇవి గుండెపోటు అన్ని
అన్ని కంట్రోల్లో ఉంటాయి. ये वॉकिंग करने वाले लोगों के पास जो डायबिटीज है, कोलेस्ट्रॉल है, ये सारी चीजें कंट्रोल में అబ్రహాము रहता है. చివరి వరకు ఎందుకు అంత శక్తి కలిగి ఉన్నాడు? अब्राहम आखिरी समय तक क्यों इतने शक्ति को ఆ पाए थे? మోషే చివరి వరకు ఎందుకు అంత శక్తి కలిగి ఉన్నాడు? और मूसा जो है आखिरी समय तक कैसे इतने शक्ति को ఆ पाया था? ఏలియా ఒక రోజు రథముకి ఎదురుగా పరిగెడుతున్నాడు. ఆయన और एलिया एक दिन जो है जो रथ के आगे से ఆ भाग रहा రాజు था, రథం మీద వేగముగా వెళ్తూ ఉంటే और राजा जो है वो रथ के ऊपर तेजी से जब ఆ जा रहा था, రాజు పక్కన రథం మీద ఈయన పరిగెడుతున్నాడు. రథం ఇటు వెళ్తుంటే ఏలియా పరిగెడుతున్నాడు और ప్రక్కన. राजा के बाजू में वो रथ जिस तरफ जा रहा था, ये भी वहां दौड़ ఆయన रहे थे, పరిగెడుతూ ఉన్నాడు. और वो दौड़ रहे రథం थे, వెనక్కి వెళ్ళిపోయింది. और रथ जो ఏలియా है ముందుకు पीछे, और వెళ్ళిపోయాడు. एलिया आगे बढ़ गया, ముసలివాడు అవుతున్నాడు ఆయన. वो बूढ़ा हो रहा है, కానీ ఎంతటి శక్తిని लेकिन సంపాదించుకున్నాడంటే कितनी शक्ति ఆయన को उसने पाया, పరిగెట్టుకుంటూ ముందుకు वो వెళ్ళిపోతున్నాడు. दौड़ कर आगे चले गए, అనేక మైళ్ళు పరిగెట్టాడు ఆయన. और अनेक किलोमीटर माइल्स जो ఎక్కడి है నుంచి भागे. వచ్చింది ఈ శక్తి? ये शक्ति कहां से రెండు आई? రకాలుగా వస్తుంది. ఒకటే శక్తి, दो प्रकार से आती है. ఒకటి నీ కాళ్ళు చేతులు నిరంతరం ఆడిస్తూ ఉంటే వస్తుంది. आपके हाथ पैर को निरंतर आप हिलाने से आती है. రెండు दूसरा, నీవు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే వస్తుంది. दूसरा जो आप यहोवा की बात जोड़ने से ఆయన आती నీ है. దగ్గరికి వచ్చినప్పుడు वो जब आपके నీ पास దగ్గర आता है, అపారమైనటువంటి శక్తి వస్తుంది. आपके अंदर बहुतायत की शक्ति आती ఆయన है. నీ దగ్గరికి వచ్చినప్పుడు, वो जब आपके ఆయన पास నిన్ను आता है, దర్శించినప్పుడు, आपको ఆయన जब నీతో दर्शन देता है, మాట్లాడినప్పుడు, आपसे जब बात ఆయన करते నిన్ను हैं, స్పర్శించినప్పుడు वो जब आपको स्पर्श నీకు करते हैं, అద్భుతమైనటువంటి శక్తి నీలోకి आपके వస్తుంది. अंदर अद्भुत शक्ति आती ఆ है. శక్తి కొరకు కనిపెట్టుకో. वो शक्ति के लिए आप इंतजार వారు करना. ఎలా మార్చబడతారట? वो कैसे बदल दिए పక్షి जाएंगे? రాజు వలె మార్చబడతారు. पक्षी राज के जगह से वो बदल जाएंगे. ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షి రాజు వలె కనిపిస్తారు. वो आकाश में उड़ने वाले उकाब की तरह बदल जाएंगे. ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఆ పక్షి రాజు వలె మారాలి. आकाश में उड़ने वाले उस उकाब की तरह बदल जाना. దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనకు వస్తున్నటువంటి ముసలితనాన్ని బీట్ చేయాలి. और हमारे पास जो बूढ़ापन आ रहा है, మనకు उसे छोड़ వస్తున్న देना है. బలహీనతలు మనం విరగొట్టి और ఓడించేసేయాలి. हमारे पास जो कमजोरी आ रही है, उसे तोड़कर उसे మనకు हराना है. కలుగుతున్న నిరాశ మనలో ఉన్న శక్తిని నశింపచేస్తుంది. हमारे अंदर जो निराशा आ रही है, हमारे अंदर की शक्ति को नाश कर रहा है. మనకు కలిగినటువంటి దుఃఖము మనలో ఉన్న శక్తిని నశింపచేస్తుంది. और हमारे पास जो दुख होता है, उससे हमारे अंदर की शक्ति అప్పుడు को नाश हो रहा है. అపోస్తలుడైన పౌలు గుర్తుకు రావాలి. तब प्रेरित पौल को याद करना है. ఆనందించుడి, మరలా చెప్తున్నాను, ఆనందించుడి. खुशी मनाओ, मैं फिर से कह रहा हूँ, खुशी मनाओ. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అంటున్నాడు. आनंद करो, परमेश्वर में आप आनंद मनाओ. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Amen. Hallelujah. Amen. Hallelujah. ఆనందిస్తూనే ఉండండి నిరంతరము కూడా. और सदा आनंद करते रहो, వ్యాయామం చేస్తూనే ఉండండి. व्यायाम करते रहो, పనులు చేస్తూనే काम ఉండండి. करते रहो. మిమ్మల్ని మీరు యాక్టివ్ గా నిలబెట్టుకోండి. आप अपने आप को एक्टिव रखो. అన్నిటికంటే ప్రాముఖ్యముగా सबसे ఆ महत्वपूर्ण जो है, దేవుని కొరకు కనిపెట్టుకొని और ఉండాలి. उस परमेश्वर की बात जोते रहो. ఆయన ఇచ్చేటువంటి బలము वो देने वाली जो शक्ति పక్షి है, రాజు యవ్వనముగా మారుతుందన్నమాట. और वो उकाब की नाई बदलेगी. ఆ పక్షి రాజు ముసలిదైపోయి और वो जो उकाब जो है बूढ़ा होकर, అది మరలా యవ్వనముగా మరలా తిరిగి జన్మిస్తుంది. అది और फिर से वो जवान के रूप में वो फिर से जन्म నీవు लेता है. పోగొట్టుకున్న దాని గురించి చింతించవాక, जो कुछ आपने खोया उसकी चिंता मत నీకు करो. లేని దాని గురించి నువ్వు బాధపడవాక, आपके पास जो कुछ नहीं है उसके ఆ लिए चिंता ఉన్న मत करो. దానిని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉండు. जितना आपके पास है उसके प्रकार ఆయన परमेश्वर की महिमा करते रहो. సాన్నిధ్యము మీతో పాటు కలిగినప్పుడు और परमेश्वर का सानिध्य जब आपके साथ होता है, అపారమైన శక్తి మీలోకి ప్రవేశిస్తుంది. बहुतायत की शक्ति आपके अंदर उतर आती ఆమేన్ है. హల్లెలూయా. आमेन కాబట్టి हालेलुया. మనం చేయవలసిన పనేమిటి? लेकिन हम लोग करने वाला काम क्या దేవుణ్ణి है? ఎదురు చూపించడం కాదు, परमेश्वर को इंतजार नहीं करना. మనము దేవుడి కొరకు ఎదురు చూడాలి. हम जो है परमेश्वर के लिए इंतजार ఆ करना है. రీతిగా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును उसी గాక. रीति से वो परमेश्वर आप सभी को భూమి आशीर्वाद మీద करे. ఉన్న సంఘాలన్నిటిని కూడా దేవుడు ఆ రీతిగా మార్చును గాక. और ये सब भूमि के जो ऊपर जितने भी कलीसियां हैं, परमेश्वर उस प्रकार बदल దేవుడి दे. లేఖన ద్వారా మనల్ని కూడా దీవించి క్రొత్త బలము మనకు కలుగుచేయును గాక. और इस वचन के साथ परमेश्वर हमको बहुतायत की आशीष देकर आपके अंदर नए बल को लेकर आए. ఆమేన్ ఆమేన్ ఆమేన్. आमेन आमेन आमेन.